మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బండారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గోండియా జిల్లాలోని సడక్ అర్జుని సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బైక్ను తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం బండారా నుంచి బయలుదేరిన బస్సు కోహిమారా హైవేపై వెళ్తుండగా ఉన్నట్లుండి ఓ ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును ఇంకో వైపునకు తిప్పటంతో బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు ప్రమాద ఘటనపై భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.